హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా గులాబీ పువ్వులు ప్రిపేర్ చేశానండి. గోదావరి జిల్లాలో తప్పకుండా తయారు చేసుకుంటారు. అలాగే మనం కూడా ఈజీగా చేయొచ్చు. నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్తో మీతో షేర్ చేస్తాను. టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. దీనికోసం పిండి కలుపుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు మైదా, అలాగే 1 కప్పు బియ్య పిండి తీసుకోండి. 3/4 కప్పు షుగరు, కొంచెం సాల్ట్ వేసి దీనిలో 1 కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇక్కడ అచ్చం మైదాతో చేసుకుంటే గులాబీ పువ్వులు ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండవు అనమాట. కాబట్టి ఇలా బియ్య పిండి, మైదా 2 సమానంగా తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ పిండిలో ఉండలు లేకుండా ఇలా బాగా కలపాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి పోసేస్తే మనకి ఇది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంత వాటర్ పడుతుందో కూడా నేను చెప్తానండి. 1 కప్పు వాటర్తో ఇలా పిండి కలిపిన తర్వాత ఇంకొక 1/2 కప్ మాత్రమే నీళ్లు పోయండి. ఎందుకంటే ఇక్కడ మనకి షుగర్ కరగాలి, అది కరిగినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ముందే ఎక్కువ వాటర్ పోస్తే లూజ్ అయిపోతుంది అనమాట. ఉండలు లేకుండా ఇలా పిండి బాగా కలుపుకోవాలి. అంటే మనకి ఇది దోశ బ్యాటర్ లాగా ఇలా జారుడుగా ఉండాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి 4 గంటలు కంపల్సరీ నానపెట్టాలండి. అలా 4 గంటలు నానపెట్టినప్పుడే చక్కగా పువ్వులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి కూడా బాగా నానుతుంది. చూడండి, 4 గంటల తర్వాత పిండిని మరొకసారి కలిపి ఇక్కడ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. స్పూన్తో మనం ముంచినప్పుడు పైన ఒక కోటింగ్ లాగా రావాలి, ఒక లేయర్ లాగా. అలా వస్తే చాలు. ఎక్కువ తిక్కుగా ఉన్న పూలు అనేవి మందం వస్తాయి, అలాగే గట్టిగా కూడా ఉంటాయి. దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచుకోండి. చూడండి, వచ్చేసి ఈ రోజ్ కుకీస్ తయారు చేసుకునే మౌల్డ్స్. ఇది అల్యూమినియం. దీన్ని కొత్తది కొన్నప్పుడు ఇలా ఒక 24 గంటలు ఆయిల్లో నానబెట్టాలి. ఆ తర్వాత 4-5 పూగుత్తులు సరిగ్గా రావు, తర్వాత మంచిగా వస్తాయి అనేది టాకు. కానీ నాకైతే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అస్సలు రాలేదండి. నేను ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి నాన్ స్టిక్ మౌల్డ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకు దొరుకుతాయి అనమాట. దీన్ని ముందే నానబెట్టిన అవసరం లేదు, ఇలా ఆయిల్తో కలిపి హీట్ చేయాలి. సో ఆయిల్ హీట్ కూడా మరీ ఓవర్గా హీట్ అవ్వని అవసరం లేదనమాట, మీడియం హీట్లో ఉండాలి. ఇలా హీట్ అయిన మౌల్డ్ని తీసి పిండిలో ముంచండి. పూర్తిగా ముంచొద్దు, 3/4 వరకు, అంటే కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట. పూర్తిగా ముంచితే మనకి పువ్వు అనేది ఊడి రాదు. ముంచి ఒక 5 సెకండ్లు అలా ఉంచితే పిండి అనేది ఒక లేయర్ లాగా హీట్కి పట్టుకుంటుంది. దీన్ని ఆయిల్లో పెట్టిన తర్వాత ఒక 5 సెకండ్లు వేగిన తర్వాత దీన్ని కదుపుతూ ఉండాలి. అప్పుడే పువ్వు అనేది ఈజీగా ఊడొస్తుంది. అలాగే కదపకుండా ఉంచిన ఈ నాన్ స్టిక్ మౌల్డ్ అయినప్పటికీ అది ఇక్కడే బాగా ఫ్రై అయిపోయి ఊడి రాదనమాట. ఇప్పుడు చూడండి, అల్యూమినియం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ హీట్ పెట్టాను కదా, దీన్ని మళ్ళీ మౌల్డ్ని పిండి ముంచి చూస్తే అస్సలు ఊడి రావట్లేదు. ఇలా స్టిక్తో ఎడ్జ్ని రిలీజ్ చేసుకొని ఊడతీయాలన్నమాట. ఇది కొంచెం కష్టం అవుతుంది. సో నాకు లాస్ట్ టైం పిండి అంతా కూడా నేను ఇంతే ఇబ్బంది పడ్డాను. కాబట్టి ఇప్పుడు ఛాన్స్ తీసుకోవడం ఎందుకు నాన్ స్టిక్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఆయిల్ అనేది మనకి మీడియం హీట్లో ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి, లేదంటే మాడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇలా ఒక పువ్వు గుత్తి వదిలిన తర్వాత కొన్ని సెకండ్లు ఈ మౌల్డ్ ఆయిల్లో పెట్టాలి. అప్పుడే అది హీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ పిండి అనేది పట్టుకుంటుంది, చక్కగా వస్తుంది. మౌల్డ్ హీట్ లేకపోతే పిండి అనేది పట్టుకోదు. అలాగే మౌల్డ్ని వేసిన తర్వాత ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా ఒక స్టిక్తో సపరేట్ చేసుకుంటూ వాటిని ఉల్టాగా తిరగదిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకోవాలి. ఆయిల్ నుంచి తీసినప్పుడు ఇవి మెత్తగా ఉంటాయి, కానీ ఆరిపోయే కొద్దీ గట్టిగా అవుతాయండి. వీటిని మనం ఇలా ఆయిల్ నుంచి తీసి ఇలా ఒక స్ట్రైనర్లో, ఒక ట్రేలో ఇలా ఉల్టాగా బౌల్లోంచి పెట్టినట్లయితే ఆ గ్యాప్స్లో ఆయిల్ ఏమన్నా ఉంటే అది కిందకి దిగుతుందనమాట. మనం మౌల్డ్లో ఏ షేప్లో ఉంటే మనకి ఇవి ఆరిపోయిన తర్వాత ఆ షేప్లోకి వస్తాయి. కాబట్టి పర్ఫెక్ట్గా ఫ్లవర్ లాగా ఉండేలాగా ఇలా నీట్గా తీసి ప్లేస్ చేసుకోండి, మీకు చక్కగా వస్తాయి అనమాట. ఈ విధంగా కొన్ని గులాబీ పువ్వులు ప్రిపేర్ చేసుకునేటప్పటికి పిండి సగం అవుతుంది, అలాగే ఇది కొంచెం థిక్గా అవుతుంది. అప్పుడు కొంచెం 1 స్పూన్ వాటర్ పోసి మళ్ళీ కలుపుకొని వేసుకుంటే పూగుత్తులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేశాను. చూడండి, పూగుత్తులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అలాగే మంచి కలర్తో ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. సో తప్పకుండా మీరు ఈ పండగకి ట్రై చేయండి, మీకు బాగా వస్తాయి, నచ్చుతాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.